అందరికీ నమస్కారం, శుభోదయం. ఈరోజు ప్రధాన దినపత్రికలోని వార్తను కానీ విశ్లేషించినట్లయితే, ప్రధాన ఈనాడు తీసుకున్నట్లయితే మాజీ మంత్రి కాకాని అరెస్ట్, క్వాడ్ అక్రమ తవ్వకాల కేసులు అదుపులోకి, పేలుడు పదార్థాలు వినియోగించారని గిరిజనులు బెదిరించారని అభియోగాలు, నిందితుడిగా చేర్చారని తెలిసిన వెంటనే పరార్, 55 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న వైకాపా నేత, 2 రోజులకు మకాం మారుస్తూ దాగుడు మూతలు, బెంగళూరు సమీపంలోని ఓ రిసార్ట్స్లో పట్టివేత, కాకాని అండదండలతోనే అక్రమ తవ్వకాలు, నిరసన తెలిపితే హిజ్రాలను రౌడీలని ఉసిగొల్పారు. ఇది ఈరోజు ప్రధానమైన వార్త. ఎట్టకేలకు మాజీ మంత్రి కాకాని మీద ప్రభుత్వం మారిన తర్వాత అతను చేసినటువంటి దౌర్జన్యాల మీద, అతను చేసిన అనేక రకాల దుశ్చర్యల మీద కేసులు పెట్టినారని తెలిసి గత 2 నెలలుగా, ఇంచుమించు 2 నెలలుగా పరారీలో ఉన్నట్టు తెలుస్తున్నది. అంటే అజ్ఞాతంలోకి పోయాడు. ఎట్టకేలకు అతను జాడ తెలుసుకొని బెంగళూరులోని ఓ రిసార్ట్స్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఇక ఈరోజు వెంకటగిరి న్యాయస్థానానికి కాకాని హాజరుపరిచేటటువంటి అవకాశం ఉంది. తిరుపతి జిల్లా వెంకటగిరి న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నారు. ఎందుకంటే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరుకు సంబంధించిన కేసులు గూడూరు న్యాయస్థానంలో విచారించాల్సి ఉంది. అక్కడ న్యాయమూర్తి సెలవులో ఉన్నాడు కాబట్టి వెంకటగిరి కోర్టులో ప్రవేశపెట్టేటటువంటి అవకాశం ఉంది. ఢిల్లీలో ఆదివారం ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమావేశానికి వచ్చేసిన ప్రధాని మోడీకి స్వాగతం పలుకుతున్నటువంటి పవన్ కళ్యాణ్ చిత్రంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు ఏకనాథ్ షిండే, అజిత్ పవార్. ఈ ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు ఉప ముఖ్యమంత్రుల సమావేశం నిన్న న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి ఇచ్చినటువంటి ప్రధాని మోడీకి మన ఆంధ్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు ఏకనాథ్ షిండే మరియు అజిత్ పవార్లు కూడా స్వాగతం పలకడం జరిగింది. ఉత్తమ పాలనా విధానాలను ఆచరించండి, వికసిత్ భారత్ కవి సోపానాలు, కులగణనతో వృద్ధి పదములోకి బడువులు, కుల రాజకీయాలపై నమ్మకం లేదు, ఎన్డీఏ సీఎంల సమావేశంలో మోడీ, ప్రధాని నేతృత్వాన్ని కొనియాడిన ముఖ్యమంత్రులు. ఎవరికీ తల వంచిన నైజం ప్రధానిది. ఆయన ఎప్పుడూ ఓట్ల కోసం ఆలోచించలేదు. ఎన్డీఏ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమావేశంలో పవన్ కళ్యాణ్ కులగణన తీర్మానాన్ని బలపరుస్తూ ప్రసంగం. రేపటి నుంచి మహాసంబరం. తెలుగుదేశం పార్టీ మహానాడుకు ఏర్పాట్లు పూర్తి అయినాయి. నేడు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ రాక. ఒకరోజు ముందుగానే మహానాడు ప్రాంగణానికి సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారు చేరుకునే అవకాశం ఉంది. కడపలో ఒక పండగ వాతావరణం నెలకొనింది. సంవత్సరానికి ఒకసారి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నిర్వహించుకునే ఈ మహానాడు కార్యక్రమం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి ఒక పండుగ లాంటిది. ప్రతి నెల కూడా 27, 28, 29 3 రోజులు కూడా దీన్ని జరుపుకోవడం ఒక ఆనవాయితీగా వస్తుంది. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ శివపురం వద్ద నిర్మించిన ఇంట్లోకి దేవతామూర్తుల చిత్రపటాలతో ప్రవేశిస్తున్న చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి. కుప్పంలో వేడుకగా చంద్రబాబు గృహప్రవేశం. ఎట్టకేలకు చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో సొంత ఇల్లు నిర్మించుకొని దానిలో గృహప్రవేశం చేయటం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి పుణ్యాన అమరావతిలోను, కుప్పంలోనూ కూడా సొంత గృహాలు నిర్మించుకోవటం జరిగింది. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు వాటి మీద పెద్ద కాన్సన్ట్రేషన్ చేయరు. ఎందుకంటే ఎక్కడికి పోయినా అక్కడ ఇల్లు కావాలనే ఆలోచన అనేది చేయరు. కానీ దీన్ని ఒక ఎలక్షన్ ఎజెండాగా తీసుకొని అమరావతి రాజధానిగా చేయడం చంద్రబాబుకి ఇష్టం లేదు. రైతులను మోసం చేశాడు, ఇక్కడ సొంత ఇల్లు కూడా కట్టుకోలేదు, నేను సొంత ఇల్లు కట్టుకున్నాను ప్రచారం చేసినాడు. కుప్పం నియోజకవర్గం ఇన్ని సంవత్సరాల నుంచి పాలిస్తున్నాడు, ఆ కుప్పంలో సొంత ఇల్లు కూడా లేదు అని కామెంట్లు చేస్తూ అప్పుడు ఎదురుదాడి చేసేవాళ్ళు. సరే, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్టకేలకు కూడా కుప్పంలోను, అమరావతిలోను 2 ఇళ్ళు కూడా సొంత గృహాలు నిర్మించుకోవటం జరిగింది. ఇది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిటే.
స్థానిక ఎన్నికల్లో ఈ సేవలు. అభ్యర్థులు ఇంటి నుంచే నామినేషన్లు దాఖలు చేయవచ్చు. పోలింగ్ నిర్వహణ ఫలితాలు తెలిపేలా మొబైల్ అప్లికేషన్లు. వైకాపా పాపం 25 కుటుంబాలకు శాపం. జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం మృతుల కుటుంబాలను పట్టించుకొని నాటి వైకాపా ప్రభుత్వం వాటిని కల్తీ మద్యం చావులుగా గుర్తించేందుకు నిరాకరణ, సహజ మరణాలంటూ అసెంబ్లీ సాక్షిగా కొట్టిపారేసిన అప్పటి సీఎం జగన్. పోషించేవారు లేక ప్రభుత్వ సాయం అందక బాధితులు ఆక్రందనలు. ఈనాడు పరిశీలనలో కళ్ళకు కట్టినటువంటి ఈ ఈ ఈ విషయాలు, అంటే ఈ సందర్భాలు, ఈ విషయాలు, ఈ పరిస్థితులు. పాచి పని చేసుకొని బతుకుతున్నాం. మా ఆయన ఉపేంద్ర బతుకున్నప్పుడు నన్ను ఇంటి నుంచి కాలు బయట పెట్టకుండా చూసుకున్నారు. ఇప్పుడు 4 ఇళ్లలో పాచి పని చేసుకుంటూ 2 పిల్లల్ని పోషిస్తున్నాం. రేషన్ బియ్యం తిని బతుకుతున్నాం. నెలకు సంపాదించే 5,000లో ఇంటి అద్దెకు 2,500 పోతుంది. కల్తీ మద్యం మా జీవితాలను నాశనం చేసింది. సునాని ప్రియ. ఈ ఉపేంద్ర, చనిపోయిన అతను ఉపేంద్ర యొక్క భార్య దీనగాథ ఇది. అదేవిధంగా ఆంధ్రజ్యోతి దినపత్రిక తీసుకున్నట్లయితే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ ఈ 4 దేశాలు కూడా ప్రపంచంలో అత్యధిక ఆర్థిక శక్తి కలిగినటువంటి దేశాలు. వాటి సరసన ఈ 4వ స్థానాన్ని, అంటే జర్మనీని కూడా త్వరలో అధిగమించేటటువంటి అవకాశం, దాదాపు జపాన్కి ఈక్వల్గా జపాన్ని అధిగమించి ఇప్పుడు 4వ స్థానంలోనికి భారత్ చేరడం జరిగింది. మరికొన్ని రోజుల్లో జర్మనీ కూడా అధిగమించి 3వ స్థానంలో చేరేటటువంటి అవకాశం కూడా ఉంది. అంటే ప్రపంచంలో పరిపుష్టి కలిగిన ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి 4 దేశాలలో అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, జపాన్ అనేవి ఉన్నాయి. 4వ స్థానంలో జపాన్ ఉండేది. ఇప్పుడు భారత్ $3 ట్రిలియన్ అధిగమించి 4వ స్థానంలో, జపాన్ను అధిగమించి 4వ స్థానంలోకి చేరడం జరిగింది. జపాన్ 5వ స్థానంలోకి నెట్టివేయడం జరిగింది. ఇంకా కొన్ని సంవత్సరాలు, కొన్ని రోజుల తర్వాత 3వ స్థానాన్ని ఆక్రమించేటటువంటి అవకాశం కూడా ఉంది. క్వాడ్జ్ కేసులో కాకాని అరెస్ట్. బెంగళూరు శివారుల్లో పట్టివేత. 2 నెలలుగా పరారీలో మాజీ మంత్రి. క్వాడ్జ్ అక్రమ రవాణాతో పాటు ఎస్టీలను బెదిరించిన కేసులోనూ నిందితుడు. ముందస్తు బెయిల్ కోసం శతవిధాలా ప్రయత్నం. సుప్రీంకోర్టులోనూ చుక్కెదురు. ఆయన కోసం 4 రాష్ట్రాల్లో పోలీసులు గాలింపు. లుకౌట్ నోటీస్ కూడా జారీ. నెల్లూరుకి తరలింపు. నేడు కోర్టులో హాజరుపరిచేటటువంటి అవకాశం. పిన్నెల్లి సోదరులపై హత్య కేసు. గుండ్లపాడు టీడీపీ కార్యకర్తల హత్యలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రమేయం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రమేయం ఉన్నట్టు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వెల్దుర్తి పోలీసులు. మరో 5గురిపై కూడా శనివారం రాత్రి పెద్ద ఎత్తున గాలింపు. అందులో 5 నిందితులు, అదుపులో 5 నిందితులు. హత్య జరిగిన గంటలోనే అజ్ఞాతంలోకి పిన్నెల్లి ఏడాదిగా పత్తా లేని ఆయన సోదరుడు. పోలీసులు దొరకకుండానే 12 కేసుల్లో బెయిల్ తెచ్చుకున్న పోయినం. ఇదొక రకంగా పోలీసుల అసమర్థతగా కూడా చెప్పుకోవచ్చు. దీని వెంటనే అక్కడ సర్చ్ చేయాల్సినంత అవసరం కూడా ఉంది. పిఎస్ఆర్ పిలిస్తేనే వచ్చా. గ్రూప్ 1 పేపర్లను ఆయనే అప్పగించారు. డిజిటల్ మూల్యాంకనం చేయాలని చెప్పారు. అంతకుముందు ఆయనతో నాకు ఏ పరిచయము లేదు. పోలీసు విచారణలో మధుసూదన్ గారు వెల్లడి. కొన్ని ప్రశ్నలకు మౌనం దాల్చిన పిఎస్ఆర్, మరికొన్నిటికి డొంక తిరుగుడు జవాబులు. తొలి రోజు 50 ప్రశ్నలు సంధించిన అధికారులు. నేడు కొనసాగుతున్నటువంటి విచారణ. రాత్రికి పిఎస్లోని 2 నిందితులు. వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్, ఆ బాధ్యత అప్పగించాలని అధిష్టానంపై శ్రేణులు ఒత్తిడి. ఈ 3 రోజులు జరిగే మహానాడు సదస్సులో లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు అప్పగించేటటువంటి అవకాశం ఉంది. దీని మీద అధిష్టానంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పచెప్పాలి అని కొంత డిస్కషన్ జరుగుతున్నట్టు తెలుస్తున్నది. అబద్ధాల కసిరెడ్డి. పోలీసు విచారణలో చెప్పిందంతా తప్పే. A3తో క్రాష్ వెరిఫికేషన్లో బట్టబయలు. తప్పించుకున్న ధోరణిలో సజ్జల శ్రీధర్ రెడ్డి. తప్పుదోవ పట్టించేలా మిథున్ రెడ్డి జవాబులు. లిక్కర్ నిందితుల వాంగ్మూలంపై సిట్ స్క్రూటినీ. ఈ సిట్టు దర్యాప్తులో అరెస్ట్ అయిన ఈ లిక్కర్ నిందితులందరూ కూడా
విచారణలో అన్నీ కూడా అబద్ధాలు చెప్పినట్టు తేలింది. అంటే ఈ పోలీసులు సిట్ దర్యాప్తు బృందంలో క్రాస్ వెరిఫికేషన్ చేయటంలో వీళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలు అనే విషయాన్ని తేల్చడం జరిగింది. అదేవిధంగా $555 కోట్లతో గిరిజన ఆవాసాలకు రోడ్లు. PM జన్మన్ పథకంలో భాగంగా నిర్మాణం, కులగణనతో అన్ని వర్గాల అభ్యున్నతి. ఎన్డీఏ సీఎంలో ఉప ముఖ్యమంత్రుల సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మోదీ దార్శనికతతోనే ఆర్థికంగా 4వ స్థానం, 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలవడంపై చంద్రబాబు, పవన్ హర్షం. సినిమా సుపిత్త మావ, నటులు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా ఏఐతోనే. ఒక సినిమా నిర్మించాలంటే ఇప్పుడు చాలా వ్యయ ప్రయాసాలతో కూడినటువంటి వ్యవహారం. కానీ ఇప్పుడు ఏఐ టెక్నాలజీతో కేవలం 2 మనుషులు కంప్యూటర్లతోనే సినిమా మొత్తం పూర్తిగా తీసి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది కానీ వర్కౌట్ అయినట్లయితే సినీ ఇండస్ట్రీకి పెద్ద దెబ్బే అని చెప్పుకోవచ్చు. ఇది ప్రధాన దినపత్రికల్లో ఉన్నటువంటి ముఖ్యమైన వార్తలు. నమస్కారం, ధన్యవాదాలు.